కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రథమ వార్షిక మహోత్సవాల్లో భాగంగా స్వామివారి ఊరేగింపు శేషవాహనంపై అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఘట్టమైన శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మాజీ కార్పొరేటర్ రోకల సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీరపు వెంకటరమణ, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ స్వామివారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆనంద భారతి నుండి ఆలయం వరకు ప్రత్యేకంగా రూపొందించిన శేషవాహనంపై స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త మునగల గురునాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, జాయింట్ కన్వీనర్ పోతురాజ్ బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాల వెంకట్రావు, జాయింట్ ట్రెజరర్ చల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇలా చూడండి. గోవింద పవింద పాప వినాశన గోవింద ఓకే వచ్చింది. అలాగా కోరుకొండల